సో జేఎన్టీహెచ్ బీఫార్మసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 1112 బీఫార్మసీ ఎగ్జామ్స్ రాశారు అంటే అందరూ రాశారు, కానీ కొంతమంది కొన్ని సబ్జెక్టులు మిస్ చేయడం జరిగింది. అయితే అన్ని సబ్జెక్టులు రాసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చాలా మంది వచ్చేసరికి ఏంటంటే అడుగుతా ఉన్న విషయం, మా మిస్ అయిన సబ్జెక్టులు మా తప్పిదం వల్ల జరగలేదు, మరి అవి కండక్ట్ చేస్తారా? ఇక అయిపోయిన వాళ్ళు అన్ని రాసి ఉన్న వాళ్ళు వచ్చేసరికి 1112 బీఫార్మసీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, మరి వీళ్ళు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయలేదు, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళతో పాటే మా రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారా? అసలు కండక్ట్ చేయడానికి ఛాన్సులు ఉన్నాయా? సో దీని గురించి చాలా మంది స్టూడెంట్స్ బాధపడుతున్నారు, అడుగుతా ఉన్నారు, పట్టించుకోవట్లేదని చెప్పేసి. అయితే ఇప్పుడు దాని గురించి ఇప్పుడు చెప్తాను. ముందుగా ఖచ్చితంగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ లో వచ్చేసరికి పీడిఎఫ్స్ అలాంటివన్నీ షేర్ చేస్తాను, ఖచ్చితంగా చూసుకోండి. ఇక టాపిక్ లో వెళితే ముందుగా చెప్పాల్సిన విషయం, ఇప్పుడు ఈ 1112 బీఫార్మసీ రిజల్ట్స్ గురించి మాట్లాడదాం, దాని తర్వాత మొత్తం చెప్తాను. సో 1112 బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ అయితే స్టార్ట్ అయింది ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో. సో రిజల్ట్స్ అనేవి డిసెంబర్ లో రిలీజ్ అవుతాయి, అది ఎప్పుడైనా కావచ్చు, డిసెంబర్ లో రిలీజ్ అవుతాయి. సో ఇక్కడ మీకు 2 విషయాలు చెప్తా, ఆ తర్వాత మీకు సంబంధించిన కన్ఫర్మేషన్ అనేది చెప్తా. సో అందులోనే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది మీకు. సో ఫస్ట్ 2 విషయాలు ఏంటంటే, మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు కాబట్టి ఒకవేళ వీళ్ళు రిజల్ట్స్ కనుక డిక్లేర్ చేస్తే నేను అన్నట్టు డిసెంబర్ లో ఫస్ట్ వీక్ లోనో సెకండ్ వీక్ లోనో, సో అన్ని రాసిన వాళ్ళకి రిజల్ట్స్ ఎలాగ వచ్చేస్తాయి. కొన్ని మిస్ కొట్టిన వాళ్ళకి ఏమొస్తుంది, జనరల్ గా అయితే అసలు మామూలుగా జ్వరం దగ్గర ఏదో ఒకటి ఉంటే ఆబ్సెంట్ అయ్యారని చెప్పేసి -1 చూపిస్తుంది. ఒకవేళ వీళ్ళు గనక ఎగ్జామ్స్ ఈ లోపు కండక్ట్ చేస్తే అప్పటికి పేపర్ వాల్యుయేషన్ అయిపోయింది అనుకోండి, మీ రిజల్ట్స్ డిస్ప్లే చేస్తారు. ఇక రెండో విషయం ఉంది చూసారా, అప్పటి కరెక్షన్ అవ్వకపోతే -2 విత్ హెడ్ లోకి వస్తుంది. కాదు, ఈ లోపు ఎగ్జామ్ కనుక కండక్ట్ చెయ్యలేదు కానీ రిజల్ట్స్ వచ్చే ముందు టైం టేబుల్స్ రిలీజ్ అయినాయి అనుకోండి, తర్వాత అయితే రిజల్ట్స్ వదిలేడు అనుకోండి, మీకు -2 అని వస్తుంది. -2 అంటే విత్ హెడ్, అంటే ఇంకా బుక్లెట్లు ఇంకా రాలేదనో పేపర్ వాల్యుయేషన్ అవ్వలేదనో అని చెప్పేసి. అయితే మరి ఆ తర్వాత టైం టేబుల్ షెడ్యూల్ చేసిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా, ఆ రిజల్ట్స్ ఎలా వస్తాయి అంటే, మీ కాలేజెస్ కి అన్ని సబ్జెక్టులు రాసి రిజల్ట్స్ ఫస్ట్ డిస్ప్లేలో కనిపించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళతో పాటు మెమోస్ ఉంటాయి కదా, సెమిస్టర్ మెమో, ఇండివిజువల్ మెమో, దాంతో పాటు మీ మెమోలో మీ మిస్ అయిన సబ్జెక్ట్ పేపర్ వాల్యుయేషన్ అయిపోయిన తర్వాత ఆ మెమోలు పంపించేటప్పుడు ఆ మెమోలో మీ మార్క్స్ యాడ్ చేసి పంపిస్తారు. ఇక మళ్ళీ సెపరేట్ మీ ఒకసారి రిలీజ్ అయిన రిజల్ట్స్ కి రిజల్ట్స్ రిలీజ్ చేయరు. ఓకేనా? ఇప్పుడు కన్ఫర్మేషన్ గురించి చెప్పాను కదా, సో కన్ఫర్మేషన్ గురించి చెప్తాను. ఏంటంటే ఇక్కడ కనుక ఎగ్జామ్ కండక్ట్ చేయకపోతే చాలా మంది స్టూడెంట్స్ భవిత్యాలు దెబ్బతింటాయి. దానికి గల కారణం నేను ఒక వీడియో అప్పుడు చేశాను, బిగ్ ఎఫెక్ట్ ఒకటి ఉందని. అయితే అదేంటంటే, ఇప్పుడు మీ తప్పిదం వల్ల జరగలేదు, మీరు బాయ్ కట్ చేస్తే అది మీ తప్పిదం అవుతుంది. అది కాలేజీ వాళ్ళందరూ ఇచ్చేశారు కాబట్టి అది ఎగ్జామ్ మిస్ అయింది. అయితే ఇక్కడ ఎఫెక్ట్ ఏంటంటే, మీ అందరిలో కూడా బాగా చదివేవాళ్ళు ఉంటారు. సరే, ఇప్పుడు వాళ్ళందరూ కూడా గోల్డ్ మెడల్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. సో గోల్డ్ మెడల్ అంటే తెలుసు, గోల్డ్ మెడల్ రూల్స్ ప్రకారం బ్యాక్లాగ్స్ అనేవి ఉండకూడదు. సో ఆ బ్యాక్లాగ్స్ అనేవి ఉండకూడదు అంటే ఇప్పుడు మీకు సప్లీ రాస్తే అది బ్యాక్లాగ్ కిందే వస్తుంది. సో అందుకని చెప్పేసి యూనివర్సిటీ వాళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకునేదానికి ఛాన్స్ ఉంటుందండి. అయితే ఇంతకుముందు కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళని అడిగితే సస్యమేరా అనడం అయితే జరిగింది. మరి ఏమైనా వీళ్ళు హైయర్ అథారిటీస్ నుంచి ఏమన్నా, హై అఫీషియల్స్ నుంచి, ప్రభుత్వం తరపు నుంచి ఏమన్నా రిక్వెస్ట్ చేస్తారేమో చూడాల్సి ఉంది. ఖచ్చితంగా అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేయకపోతే మాత్రం ఈ రూల్స్ ఏవైతే గోల్డ్ మెడల్ రూల్స్ అవి ఎఫెక్ట్ అయిపోతాయండి స్టూడెంట్స్ కి. ఓకేనా? ఎందుకంటే రాసింది 1, 3, 4 కాలేజీలు అంతే. సో అందులో వాళ్ళకి గోల్డ్ మెడల్ రాకపోతే ఇప్పుడు కాన్వకేషన్ లో గోల్డ్ మెడల్ ఎవరికి ఇస్తారు? అందుకని చెప్పేసి ఇదే జరుగుద్దని చెప్పేసి నేనైతే భావిస్తా ఉన్నాను. సో చూద్దాం మరి స్టూడెంట్స్ కి ఫేవర్ గా ఉంటుందో ఉండదో ఫైనల్ గా. సో కన్ఫర్మేషన్ గురించి అయితే ఇదండి. ఈ రెండిట్లో ఏదైనా జరగవచ్చు. ఓవరాల్ ఇది మీ అభిప్రాయం ఏంటో కింద తెలియజేయండి. థ్యాంక్ యూ.